హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. శ్రేష్టమైనటువంటి మన ప్రభువును రక్షకుని యొక్క నామమును బట్టి శుభోదయపు ఆశీర్వచనములు దేవుని యొక్క సేవకుడిగా మీ కొరకే పలుకుతూ ఈ మేల్కొలుపు ప్రార్థనలోనికి స్వాగతిస్తూ ఉన్నాను. అందరూ మీ యొక్క అనుదిన చర్యలను బట్టి క్రియలను బట్టి ఫలము పొందుకునే వారుగా ఉన్నారని భావిస్తూ ఉన్నాను. ఈ మేల్కొలుపు ద్వారా అంధకారపు ఛాయలను తరిమి కొట్టాలని, చీకటి ఛాయలను తరిమి కొట్టాలని పురుకొల్పబడిన వారే ఉజ్జీవింపబడుతూ జీవితాలను సాక్ష్యంగా మాదిరికరంగా మార్చుకుంటారనే ఉద్దేశంతో మిమ్మల్ని మేల్కొలుపు ప్రార్థనలకు స్వాగతిస్తూ ఉన్నాం. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము అని 12 రోమ గ్రంథము 13వ అధ్యాయం 12వ వచనంలో చెప్పబడుతోంది. చాలా రాత్రి గడిచిందంట, పగలు సమీపంగా ఉందంట. ఉదయమున ఈ మేల్కొలుపు వాక్యము ముందుకు తీసుకొస్తున్నాం. ఎందుకంటే మీరు రాత్రి అంతా విశ్రమించారు, సేద తీరారు. మీ ప్రాణము మరి సేద తీర్చబడింది, మీ అలసట అంతా కూడా తీర్చబడింది. మరి ఉదయం ఇక సమీపముగా ఉంది. ఉదయం 5 గంటలకి ఈ వాక్య పరిచర్య చేయడానికి గల కారణం సమీపముగా ఉన్నటువంటి పగలను వాక్యము ద్వారా మీరు స్వాగతించాలని, సమీపంగా ఉన్నటువంటి ఈ ఉదయమును దేవుని యొక్క ఈ మేల్కొల్పు ప్రార్థన సహవాసపు అనుభూతితో స్వాగతించాలనే ఉద్దేశంతో ఉదయముననే మనం స్వాగతిస్తున్నాం. ప్రియ సహోదరుడా, స్వాగతించడానికి గల కారణం ఏమిటంటే నిద్ర నుండి మిమ్మల్ని తట్టి లేపి మీ చేత తేజ సంబంధమైనటువంటి యుద్ధోపకరణములు ధరింపచేయాలి. తేజ సంబంధమైన యుద్ధోపకరణములు ధరింపచేయాలి. ఇదిగోండి చూడండి, చక్కటి సూర్యోదయపు వెలుగులో తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్నాయి. మరి మనము కూడా ప్రకాశించే వారంగా ఉండాలి అంటే తేజ సంబంధమైనటువంటి యుద్ధోపకరణములు ధరించుకుని మనము కూడా ప్రకాశించేటటువంటి అనుభూతిని, ప్రకాశించేటువంటి ఆ స్థితిని మనం కలిగి ఉండాలంటే మనము కూడా మరి రాత్రంతా విశ్రమించాం కదా, ఇక ఉదయం సమీపముగా ఉంది కాబట్టి ఉదయమునకు మనం స్వాగతం చెప్దాం అనే ఒక ఫీల్ తో మీ యొక్క రోజును ప్రారంభించాలనే ఉద్దేశంతో వాక్య పరిచర్య ముందుకు తీసుకొస్తున్నా. ప్రియ సహోదరుడా, సహోదరి, నూతనమైన వాత్సల్యత అనుదినము ఆయనకి ఇస్తూ ఉన్నాడు. ఆచార సంబంధమైనటువంటి అలవాట్లను విడిచిపెట్టి తేజ సంబంధమైనటువంటి అలవాట్లను అలవర్చుకున్నామని ప్రభుపేట మనం చేస్తున్నా. జీవితాలకు ఏమాత్రం కూడా మేలు చేయనటువంటి క్రియలు విసర్జించి నీ జీవితాలను అద్భుతంగా ఆశ్చర్యకరంగా మార్చేటువంటి తేజ సంబంధమైనటువంటి వాక్యం చేత ఈ రోజును ప్రారంభించమని ప్రభుపేట మనం చేస్తున్నా. ప్రియ సహోదరుడా, వ్యర్థమైనటువంటి భక్తిని విడిచిపెట్టి ప్రయోజనకరమైనటువంటి భక్తిని కలిగి ఉండమని ప్రభుపేట మనం చేస్తున్నా. ఈ ఉదయ కాలమున మిమ్మల్ని తేజ సంబంధమైనటువంటి యుద్ధోపకరణములు ధరించినటువంటి ఆ యుద్ధ వీరుడు వల్ల నేను తయారు చేయాలని, ప్రతిరోజు ప్రతి ఉదయము ఈ తేజస్సుతో నువ్వు ఈ రోజున ప్రారంభించాలని, తేజ సంబంధమైనటువంటి వెలుగును నువ్వు కలిగి ఉండాలనే ఉద్దేశంతో ఈ వాక్య పరిచయం తీసుకుని వస్తున్నా. మీరు లోకమునకు వెలుగై ఉన్నారని దేవునికి వాక్యం సెలవిస్తూ, లోకమును వెలిగించే వారుగా మీరు ఉన్నారని వాక్యం సెలవిస్తూ, ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ వెలుగు సంబంధమైనటువంటి యుద్ధోపకరణములు, తేజ సంబంధమైనటువంటి యుద్ధోపకరణములు ధరించుకోవాలి కదా. మీరు వెలుగు సంబంధులైతే మీరు ఒకరు దారి చూపించే వారికి ఉండాలి కదా. వెలుగు సంబంధులైతే ఒకరిని మీరు ఆ వెలుగులో నిలబెట్టే వారికి ఉండాలి కదా. వెలుగు సంబంధులైతే మీరు అనేక మందికి
ఆశీర్వచనములు, దీవెనలు తీసుకొచ్చేవారుగా మీరు ఉండాలి కదా. మరి ఏమవుతుంది? ఆ తేజస్ సంబంధమైనటువంటి యుద్ధోపకరణములు ఏవి? ఇంకా దుప్పటితోనే ఉంటున్నామా? ఇంకా ఆ రగ్గులతోనే కాలయాపన చేస్తున్నామా? అంటే దుప్పట్లు కప్పుకొని వాటితోనే మన కాలాన్ని, మన బద్ధకాన్ని కొనసాగిస్తున్నామా? పగలు సమీపంగా ఉన్నది, వెలుగు సమీపముగా ఉన్నది కాబట్టి తేజస్సును ధరించుకున్నామని, తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకున్నామని ప్రభుపేట మీకు పిలుపునిస్తూ ఉన్నాను. దేవుని వాక్యం సెలవిస్తూ, ప్రియ సహోదరుడా, క్రైస్తవులమైన మనం, క్రీస్తును వెంబడిస్తున్నటువంటి మనం ఎప్పుడు కూడా తేజస్ సంబంధమైనటువంటి క్రియలను కలిగి ఉండాలి. తేజస్ సంబంధమైనటువంటి యుద్ధోపకరణములను ధరించిన వారమే ఉండాలి. ఈ అనుభవం, ఈ అనుభూతి మన ప్రతి ఒక్కరి జీవితంలో సంపూర్ణంగా కలిగి ఉండాలి. దయచేసి విడిచిపెట్టండి, చీకటి సంబంధమైనవన్నీ కూడా విడిచిపెట్టండి. చీకటి సంబంధమైనటువంటి పరిస్థితి అంతా విడిచిపెట్టండి. రాత్రి చాలా గడిచింది, చాలండి. ఇప్పుడు వరకు ఎలాంటి చీకటి స్థితిని నువ్వు కలిగి ఉన్నావో, ఇప్పుడు వరకు మసకబారినటువంటి స్థితి ఏదైతే కలిగి ఉన్నావో, ఇప్పుడు వరకు వ్యర్థమైనటువంటి స్థితిని ఏదైతే కలిగి ఉన్నావో, నిష్ప్రయోజనమైనటువంటి స్థితిని నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో, ఫలింపు లేనటువంటి స్థితిని నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో, అది చాలండి. నీ కొరకు వెలుగు ఉదయిస్తుంది, పగలు నీకు ఇవ్వబడతాం. లేచి తేజ సంబంధమైనటువంటి యుద్ధోపకరణాలు ధరించి దేవుడు నేను తేజస్సుతో నింపి అనేక మందికి తేజస్సును పంచేటువంటి వెలుగుగా దేవుడిని ఉంచాలని ఆశపడుతున్నాయి. ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థన అనుభూతిలోకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా, అయ్యా నేను కూడా గడిచినటువంటి రాత్రిని పక్కన పెట్టి తేజస్సుతో కూడినటువంటి ఉదయాన్ని నేను స్వాగతిస్తున్నాను. నేను కూడా తేజ సంబంధమైనటువంటి యుద్ధోపకరణములు ధరించుకుని ఒక వెలుగును కలిగిన వాడిని, వెలుగును ధరించుకున్న వాడిని. నేనే లోకమునకు వెలుగుగా ఉండడానికి, నేనే నా కుటుంబానికి వెలుగుగా ఉండడానికి, నేనే నా చుట్టూ ఉన్నటువంటి నలుగురికి వెలుగుగా ఉండడానికి తీర్మానం చేసుకుంటున్నానయ్యా, సహాయం చేయండి అని ఈ ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు తప్పక సహాయం చేస్తారు. దయగల తండ్రి, కృపగల దేవా, ఉదయకాలపు వాక్య పరిచర్యను బట్టి మీకు వందనాలు. అవునయ్యా, మేము విశ్రమించటానికి, నిద్రించటానికి, సేద తీరడానికి రాత్రి చాలా సమయమే ఇచ్చి ఉన్నా. అది చాలదు అన్నట్టుగా మేము ఇంకా నిద్రిస్తున్నాం, చాలదు అన్నట్టుగా ఇంకా మేము సోమరితనాన్ని, అది చాలదు అన్నట్టుగా ఇంకా మాకున్నటువంటి బద్ధకాన్ని, అవివేకపు స్థితిని ఇంకా మేము కొనసాగిస్తూనే ఉన్నాం. మేము లేచినట్లయితే తేజ సంబంధమైనటువంటి యుద్ధోపకరణములు మేము ధరించుకోగలుగుతాం. ఈ తేజ సంబంధమైనటువంటి యుద్ధోపకరణములు అనేక మందికి తేజస్సును, వెలుగును పంచేటువంటి యుద్ధోపకరణాలు ఉన్నాయి. అటువంటి యుద్ధోపకరణాలు మేము కలిగి ఉండడానికి సహాయం దయచేయండి. ఎవరైతే తీర్మానంలో ఉంటున్నారో వారందరినీ కూడా నీ వెలుగుతో నింపండి, వెలుగుగా మార్చండి. మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకున్నాం. యేసు వారి నామమున బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.